హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము పెరాలసిస్ దీంట్లో ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఏమని చూద్దాము. రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత వచ్చి తనకి ఫిజియోథెరపీ అనేది చేస్తున్నాము. ముందు నడవలేకుండా ఉన్నాడు, చేయి పైకి లేపేది, అదంతా రికవరీ అనేది రాలేదు. తర్వాత ఈ 3 months చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి. ఫింగర్స్ అండ్ యాంకిల్ మూమెంట్స్ మాత్రం కొంచెం లైట్గా రాలేదు. ఫోల్డింగ్ వస్తుంది కానీ చాపడానికి కష్టంగా ఉంది. మూమెంట్స్ అయితే కొంచెం పర్లేదు. చేయి పైకి లేపు ప్రశాంత్. ఆ చెయ్యి వద్దు, ఈ చెయ్యి మాత్రం దించు. 1 2 లే పైకి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. బయటికి తీసుకురా ప్రశాంత్, బయటికి తీసుకురా. లోపలికి చేయి, తిప్పద్దు. బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ లోపలికి చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా 10 చెయ్యి. 11 12. ఎవ్రీ ఎక్సర్సైజ్ 20 times చేయాలి. 13 14 15 16 17 18 19 20. రిలాక్స్ చెయ్యి, రొటేషన్ చెయ్యి. కిందిది 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ చేయి 10 times. ఆపోజిట్ ఇట్లా తిప్పు. అట్లా కాదు, ఆపోజిట్ రొటేషన్. 1 2 3
4 5 6 7 8 9 10. Elbow flexion and extension. 1 2 3 4 5 6 7 8 9 10 11 బాగా చాపాలి చాప్ 12 13 రిలాక్స్గానే చెయ్యి 14 15 16 17 18 19 20. ప్రశాంత్ చెయ్యి ఇలాను వేలు మర్చి చాపు ప్రశాంత్ చాపు. ఇది ఈ వ్రిస్ట్ అనేది టైట్నెస్గా ఉంది. మూమెంట్స్ అనేవి ఫింగర్ మూమెంట్స్ రాదు, వ్రిస్ట్ మూమెంట్స్ రాదు. అవి నేను చేపిస్తాను. ఇప్పుడు వ్రిస్ట్ మూమెంట్స్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రిస్ట్ దగ్గర సపోర్ట్ పట్టుకొని చేయాలి. 17 18 19 20. రిస్ట్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇప్పుడు తర్వాత రేడియల్ డీవియేషన్ అండ్ అల్నార్ డీవియేషన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. Opposite rotation 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఫింగర్ మూమెంట్స్ 2 3 4 5. ప్రతి ఫింగర్కి ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. తర్వాత అబ్డక్షన్ చేయాలి. తర్వాత సర్కండక్షన్ అనేది రొటేషన్ అనేది చేయాలి. పెయిన్ ఏమైనా ఉంటే చెప్పండి.
నెక్స్ట్ ఫ్లెక్సర్ స్ట్రెచింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 కౌంట్ చేసి 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా స్టిఫ్నెస్ ఉండేటప్పుడు ఫింగర్స్ కానీ రిస్ట్ కానీ క్లా హ్యాండ్ ఉన్నా సరే బాగా స్ట్రెచ్ చేసినామంటే ఇది ఫింగర్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇప్పుడు లాంగ్ ఫ్లెక్సర్ స్ట్రెచింగ్ అనేది ఇవ్వాలి. ఎల్బో దగ్గర స్ట్రైట్ చేసుకొని రిస్ట్ దగ్గర ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలాగా 5 టైమ్స్ చేయాలి. బైసెప్స్కి ఫ్లెక్సర్ మజిల్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 పెయిన్ ఏమైనా ఉంటే చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 తర్వాత ట్రైసిప్ స్ట్రెచింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇప్పుడు కాల్ ఎక్సర్సైజ్ చూద్దాము. కాల్ పైకి లేపి దించు. అది వెయిట్ కఫ్ అనేది 2 kgs కట్టాను. 1 2 నిదానంగా కింద అట్లే పెట్టాలి. 3 4 అట్లే వేయద్దు. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రెస్ట్ తీసుకొని చెయ్యి. ఇప్పుడు లోపలికి బయటికి చెయ్యి. 1 2 3 4 5 6 7 8
9, 10, 11 నిదానంగా చక్కగా 12, 13 కొంచెం ఆ కాలు వరకు తీసుకొని వెళ్ళు, ఆ కాలు వరకు తీసుకొని మళ్ళీ తీసుకోండి ఆటు వరకు. 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు కాలు మడిచి చాపు నీ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేయాలి. చాపు 1, 2, 3, 4, 5, చాపు 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, మరి చాపు 19, చాపు 20. మడిచి ఇంకొక కాలు పైన నిల్చో, కాలు కొంచెం ఇంకొంచెం దించు. పెల్విక్ బ్రిడ్జింగ్, సింగిల్ లెగ్ పెల్విక్ బ్రిడ్జింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దించు. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ కాలుతో చెయ్యి. ఆ కాలు మడిచి ఈ కాలు చక్కగా చాపి నడుము పైకి లేపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్, అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ అనేవి బ్యాక్ స్ట్రెచింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ ఇలా చేయడం వల్ల ఫింగర్స్ పైన వెయిట్ పడుతుంది, షోల్డర్ వచ్చి స్ట్రెచబుల్ అవుతుంది, తర్వాత బ్యాక్ స్ట్రెంథనింగ్ వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ 1 టైం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టుకొని షోల్డర్ అనేది పైకి లేపి, నెక్ అనేది పైకి లేపి బ్యాక్ స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. తల పైకి లేపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. One time. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. రిలాక్స్. ప్రోన్లో పడుకోబెట్టి ఈ స్టిఫ్నెస్ అనేది ఉంది కాబట్టి ప్రోన్లో పడుకోబెట్టి ఫ్రీ పెట్టేసి షోల్డర్ని ముందుకి వెనక్కి అనేవి ఇవ్వాలి. షోల్డర్ వచ్చి రిలాక్సేషన్ పొజిషన్లో ఉంటుంది. ఒక 10 కౌంట్స్ చేయాలి. ఇప్పుడు చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సైడ్కి 1, 2, 3, 4, 5. చాలు. చేయి పైకి లేపు చక్కగా. ఒక 10 టైమ్స్ స్ట్రైట్గా పైకి లేపు. 1, 2, 3, 4 నిదానంగా. 5, 6, 7, 8, 9, 10. సైడ్కి చెయ్యి. సైడ్కి చేసి చాపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దండం పెట్టి ప్రశాంత్. చేయి చక్కగా చాపి ఈ పక్క ఆ పక్క చాపి ఓం నమో నారాయణాయ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టచ్ చేయి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా పెరాలసిస్ ఉండేవాళ్ళు ఇలాంటి మీరు గుమ్మం ఉండకుండా ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది చేస్తూనే ఉండాలి. సుపైనేషన్ అండ్ ప్రొనేషన్ చేయాలి. ఇలా చెయ్యి. మళ్ళీ లోపల ఇచ్చి చాపు. 1, 2 తిప్పించు. 3, 4, 5, 6, 7, 8,
9 10. ఇప్పుడు తనకి కాలు చెయ్యి అంతా బాగుంది, ఫింగర్స్ అనేది మాత్రమే క్లా హ్యాండ్, ఫుట్ అనేది యాంకిల్ డ్రాప్ అయింది. దానికి మనం ఇప్పుడు ఫింగర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫింగర్స్ అనేవి సెల్ఫ్గా చేయలేరు, మనము ఆపోజిట్ ఫింగర్తో ఇలా ఫోల్డింగ్ అనేది, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అనేది ఇలా చేసుకుంటూ ఉండాలి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడంతా ఇలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫింగర్స్ అనేవి స్ట్రెచ్ చేయాలి. మనము ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఫోల్డ్ అయ్యే ఫింగర్స్ అనేవి స్ట్రైట్గా వస్తుంది. ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసి చాపాలి. ఫోల్డ్ చేయగలుగుతారు కానీ చాపలేరు, ఆపోజిట్ హ్యాండ్తో చాపుకోవాలి. మళ్ళీ స్టిఫ్నెస్ అయినప్పుడు స్ట్రెచ్ చేయాలి. 10 టైమ్స్ చేయి. 3 చాపు. 4 చాపు. 5 6 7 8 9 10. ఇలా ఫోల్డ్ అయ్యేటప్పుడు మనము స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఫింగర్స్ అనేవి ఫ్లెక్సిల్లో కానీ ఉంటే అలాంటప్పుడు వెయిట్ బేరింగ్ కూడా చేయొచ్చు. ఇలాగా రిస్ట్ అనేది, ఫింగర్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. ఆపోజిట్ హ్యాండ్తో ఎల్బో దగ్గర స్ట్రైట్ చేసుకొని ఈ పక్కకు వాలాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది వెయిట్ బేరింగ్ అంటారు. మరి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 10 మినిట్స్ అయినా ఇలా పెట్టుకొని కావాలంటే ఉండండి. అప్పుడు ఫింగర్స్ అనేవి స్ట్రెచ్ అవుతుంది. తర్వాత వెయిట్ అనేది ఇలా దీనిపైన వెయిట్ అనేది పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి వాకింగ్ చేయి ప్రశాంత్. ఇలా వెళ్ళు. రా నడువు. చాలు.